దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాపూర్ కూల్ డ్రింక్ షాప్ యాజమాని షఫీ హత్య కేసు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనం రేగించింది. ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించడం జరిగింది. అయితే ఆర్టీవీ చెప్పినట్లు నిశ్చితార్థము అంటే షఫీ కుమార్తె నిశ్చితార్థం ఆపడం కోసమే షఫీని హత్య చేసినట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. రాపూరుకు చెందిన షఫీకి ఇద్దరు పిల్లలు, కొడుకు ఒక కుమార్తె. ఇద్దరిని కూల్ డ్రింక్ షాప్ మీద కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరిని చదివించుకున్నాడు. అయితే కుమార్తె కూడా కొంతకాలం ఆమె పొదలకూరులోనే కాలేజీలో చదువుకునింది. అయితే కుమార్తె అంటే షఫీకు ఎనలేని ప్రేమ, అభిమానం, ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. కుమార్తెకు మంచి సంబంధం ఇచ్చి మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కొన్నాడు. ఇందులో భాగంగానే ఓ వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని కూడా గత 10 రోజుల కిందట నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ నిశ్చితార్థాన్ని ఎట్టయినా ఆపేయాలంటూ అదే రాపూరికి చెందిన సండ్రపల్లి మస్తాన్కు ఆ యువతి మీద కన్నుబడింది. ఆ యువతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతను గత కొంతకాలం నుంచి ఆ యువతి వెంట పడుతూ వచ్చాడు. అయితే ఆ యువతి తండ్రి షఫీకి ఏమాత్రం చెప్పలేదు. ఎందుకంటే భయపడో లేదంటే గొడవలు అవుతాయనో ఎందుకో చెప్పలేదు. మొత్తం మీద ఆ యువతిని ఎలాగైనా రాబట్టుకొని ఆ యువతిని వివాహం ఆడాలని కూడా సండ్రపల్లి మస్తాను ఒక పథకం వేశాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే ఆ యువతికి నిశ్చితార్థం జరుగుతుంది, త్వరలోనే పెళ్లి జరుగుతుందని కూడా తెలుసుకొని ఆ యువకుడు ఎవరైతే పెళ్లి కొడుకు కాబోతున్నాడో ఆ యువకుడి అడ్రస్ కూడా కనుక్కొని వీళ్ళు సెల్ఫీ ఫోటోలు కూడా అంటే మార్ఫింగ్ చేసి మస్తాను ఆ యువతి ఇద్దరు తీసుకున్నట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కూడా ఆ యువకుడికి పంపించడం జరిగింది. అయితే ఈ విషయము అతను పెద్దగా పట్టించుకోకుండా నిశ్చితార్థము చేసేయాలని కూడా షఫీని కోరడం జరిగింది. అయితే షఫీ నిశ్చితార్థం చేసేందుకు అంత బంధువుల్ని మొత్తం పిలవడము, అదేవిధంగా నిశ్చితార్థం పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో నిశ్చితార్థము నిశ్చితార్థం ఆపకుండానే ఒకవేళ నిశ్చితార్థము అయిపోతే ఖచ్చితంగా ఆ యువతి తనకు దక్కదనుకున్నాడు ఏమో మస్తాన్. కొంతమంది స్నేహితులతో కలిసి ఎట్లయినా షఫీని అంతమొందించాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగానే వారం రోజుల నుంచి రెక్కి వేశారు. షఫీ ఎన్ని గంటలకు ఉదయాన్నే షాప్కి వస్తాడు, మళ్ళీ తిరిగి ఎన్ని గంటలకు షాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడనేది కూడా అతను ఇచ్చేశాడు. 16వ తేదీన వాళ్ళు ఒక కారు తీసుకొని కొంతమంది స్నేహితులతో ముందుగా రాపూరు బయట ప్రాంతంలో చోట కూర్చుని మద్యం సేవించారు. ఆ తర్వాత వాళ్ళు షఫీ అంగడి దగ్గర ఓ వ్యక్తిని ఉంచారు. షఫీ అంగడి కానించి కూతవేటి దూరంలో కారు నింపుకున్నారు. షఫీ షాపుకి తాళం వేసి ఇంటికి బయలుదేరే సమయంలో ఆ వ్యక్తి అక్కడ కాపు కాస్తున్న వ్యక్తి వెంటనే కారులో ఉన్న వ్యక్తులకు ఫోన్ చేసి షఫీ షాపుకి తాళాలు వేశాడు, వెంటనే రాండి అన్నారు. వెంటనే కారు వేసుకొని షఫీ నడిచి వెళ్ళే సమయంలో కరెక్ట్ షాపు దగ్గరకు రావడము, కారు ఆపడము, అతన్ని బలవంతంగా కార్లు వేసుకొని తీసుకెళ్ళి తాతిపల్లి దగ్గర గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసి పడేసి వెళ్ళిపోయారు. అయితే ఉదయాన్నే ఈ విషయం వాళ్ళ బంధువులకు, పోలీసులకు తెలిసి విచారించగా అనుమానితులైన మస్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ను కూడా సేకరించడం జరిగింది. అయితే ఆ రోజు 2-3 రోజుల నుంచి ఆ కారు రాపూర్లో తిరుగుతున్నట్లు కూడా గుర్తించి పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. విచారించిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఈరోజు రేపో మస్తాన్ మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ రాపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.